నమస్తే అభినవ్ భారత్ వెల్కమ్ టు వీక్లీ రౌండప్. ఈ వారంలో మెయిన్ హెడ్డింగ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. కౌశిక్ ఇంటిపై దాడి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆయన అనుచరుల వేరంగం, ఇంటి అద్దాలు పగలగొట్టి రాళ్లు టమాటాలు కోడిగుడ్లతో దాడి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్న అరకపూడి గాంధీ, నీ ఇంటికి వచ్చా దమ్ముంటే బయటికి రా అంటూ తీవ్ర వ్యాఖ్యలు. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి ఎప్పుడైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయని చెప్పుకోవచ్చు. ఎప్పటికైతే హైదరాబాద్ ప్రశాంత నగరంగా పేరున్న హైదరాబాద్లో గత 2-3 రోజుల నుంచి ఇది రౌడీయిజం, రాజకీయం రౌడీయిజంగా మారిపోయి అటు గూండా రాజకీయాలు నడుస్తున్నాయి అనుకుంటూ సామాన్య ప్రజలు కూడా చెప్పుకునే పరిస్థితి అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు చీరలు గాజులు పంపిస్తానని పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అటు అరకపూడి గాంధీ అయితే తన అనుచరులతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి ఒక ఎస్కార్ట్, పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఆయన ఇంటికి రావడం, అక్కడ కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడం, పూల కుండీలను పగలగొట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక అసలు పోలీస్ వ్యవస్థ అనేది కాస్త ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కొన్ని రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. ఒకవైపు కూకట్పల్లి నుంచి గాంధీ బయలుదేరుతుంటే కొండాపూర్లో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటి వరకు, అంటే దాదాపుగా 8 పోలీస్ స్టేషన్ల పరిధిని దాటుకొని దాదాపు 50 నుంచి 60 సిగ్నల్స్ దాటుకొని ఒక ఎమ్మెల్యే తన అనుచరులతోటి ఇంకో ఎమ్మెల్యే పైన దాడికి వస్తున్నారంటే, రెడ్ కార్పెట్ వేసి మరి పోలీసులు ఎస్కాట్ వాహనంగా వచ్చారు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఎప్పుడు ఈ సిచ్యువేషన్ ఏర్పడింది అంటే, ఎప్పుడైతే పిఏసీ చైర్మన్గా హరీష్ రావు పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించగా ఆ పిఏసీ చైర్మన్, పద్దుల కమిషన్ చైర్మన్గా అటు అరకపూడి గాంధీకి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాను అని చెప్పిన అరకపూడి గాంధీకి ఇవ్వడంతో ఈ వివాదం అయితే పూర్తిగా రాజుకుంది అని చెప్పుకోవచ్చు. ఇక పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ అరెస్టు చేయని పోలీసులు గాంధీని మాత్రం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించి తర్వాత సొంత పూచికత్తు పైన విడుదల చేసిన తర్వాత హరీష్ రావుని కానీ ఇతర ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా, మాజీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి రాత్రి అష్టదిగ్బంధనం చేసి నెక్స్ట్ డే ఆయనను గృహ నిర్బంధం చేయడంతో ఇక్కడ వాతావరణం అయితే పూర్తిగా యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇటు ఇద్దరు వ్యక్తుల మధ్య, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన గొడవ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రజలు అంటే ప్రశ్నించుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రశాంతకు నెలకొన్న హైదరాబాద్ నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు రావడానికి ఇద్దరు వ్యక్తులే ఇక్కడ కారణంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చి ప్రజలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించి మాటల యుద్ధాలు చేసుకుంటున్నాయి అంటే రాజకీయ వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టింది అనేది కూడా మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ప్రతి సామాన్యుడికి మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక మనం, కామ్రేడ్ ఏచూరి కన్నుమూత, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. సిపిఎం ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు, నేతలు సంతాపం తెలియజేశారు. ప్రియతమ కామ్రేడ్ను కోల్పోవడం తీవ్ర విషాదకరమన్నారు సిపిఎం అధినేత. నేటి సాయంత్రం ఢిల్లీలోని వసంత్ కుంజ్ నివాసానికి భౌతిక కాయం తరలించారు. ఉదయం మధ్యాహ్నం వరకు పార్టీ కార్యాలయంలో పార్థివ దేహాన్ని ఉంచి వైద్య పరిశోధనల నిమిత్తం భౌతిక కాయాన్ని ఎయిమ్స్కు అప్పగించనున్నారు కుటుంబ సభ్యులు. చెన్నైలో జన్మించిన ఏచూరి సీతారాం గారు అటు పార్టీలో, సిపిఎం పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాష్ట్ర నేత నుంచి జాతీయ నేతగా ఎదిగిన వ్యక్తి. ఎస్ఎఫ్ఐ నుంచి ఒక విద్యార్థి యూనియన్ లీడర్గా ప్రారంభమైన ప్రస్థానం అంచెలంచెలుగా జాతీయ హోదా వరకు వెళ్ళారు. ఆయనకు మన కాకినాడ, తెలుగు రాష్ట్రాల్లోని కాకినాడతో కూడా మంచి అనుబంధం ఉంది. అక్కడ లైబ్రరీ కడుతుంటే దాదాపుగా ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షల రూపాయల విరాళాన్ని కూడా ఆయన ప్రకటించారు అప్పట్లో. ఇలాంటి గొప్ప నేతల్ని మనం కోల్పోవడం అనేది బాధాకరమైన విషయం. ఆయన పార్థివ దేహాన్ని కూడా అటు పూడ్చకుండా, కాల్చకుండా ఎయిమ్స్కి విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడేలా ఇవ్వాలి అని ఇలా నిర్ణయించుకోవడం కూడా చాలా హర్షించదగిన విషయం. ఇలాంటి మహానుభావులకు మనం అందరం శ్రద్ధాంజలి ఘటించాల్సినది కూడా చాలా అవసరమైతే ఉంటుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక, మళ్లీ ముంపు, వణికిపోతున్న మున్నేరు వరద బాధితులు, పరివాహక ప్రాంతాలను వదలని భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం. ఇంకొన్ని రోజులు పునరావాస కేంద్రాల్లో ఉండాలంటూ హెచ్చరికలు. మదిర
ఒకవైపు తెలుగు రాష్ట్రాలని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అటు తెలుగు రాష్ట్ర ప్రజల్ని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బుడమేరు వరదలకు అంటే బుడమేరు వాగు పొంగి పొర్లి గండి పడడంతో విజయవాడ నగరం మొత్తము సముద్రాన్ని తలపిస్తుంది. మరోవైపు తెలుగు రాష్ట్రమైన మరో రాష్ట్రం తెలంగాణలోను ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి పొర్లడంతో ఇక్కడ కూడా పూర్తిగా జలమయమైపోయింది. ఇప్పటికే అక్కడ బాధితులను అటు మున్నేరు కావచ్చు, లేదంటే విజయవాడ దగ్గర ఉన్న ముంపు ప్రాంతాలను కావచ్చు, బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడి సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన వరద ప్రాంతాలకు వెళ్ళి మోకాళ్ళలోతు నీళ్లలో కూడా, లేదంటే అంతకు పైబడిన నీళ్లలో కూడా ఆయన బోట్ల సాయంతో, జేసీబీల సాయంతో వెళ్ళి బాధితులను పరామర్శించి మేమున్నాము అంటూ ధైర్యం చెప్పడం. మరోవైపు రీసెంట్గానే ఆయన వరద బాధితులకు సంబంధించి మొదటి అంతస్తు, రెండో అంతస్తులో వరద బాధితులు ఎవరైతే పూర్తిగా నిరాశ్రయులుగా మారిపోయారో వాళ్ళందరికీ కూడా తక్షణ సహాయం చేయాలని అధికారులను కూడా ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే హుటాహుటిన కేంద్రం నుంచి భారీ నిధులు తెప్పించుకోవడం, మరోవైపు రైతులకు సంబంధించి లేదంటే నిరాశ్రయులైన ప్రజలకు సంబంధించి ఇమ్మీడియట్గా ముందుగా 10,000 రూపాయలు అకౌంట్లలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్న తర్వాత అక్కడ వెళ్ళి పర్యటించిన నేపథ్యంలో ఆ పరిస్థితి ఘోరంగా ఉందని భావించి మళ్ళొక 6,000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇచ్చి 16,000 రూపాయలు బాధితులకు తక్షణ సహాయం అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కొన్ని చోట్ల వారం గడిచినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రాంతాలు ఇంకా జలమయమైపోవడం, బాధితులు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇమ్మీడియట్గా కేంద్రం కూడా స్పందించి వీళ్ళందరికీ కూడా వరద విపత్తులకు సంబంధించి ఏవైతే డబ్బులు వస్తాయో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి 1,380 కోట్లు రావాల్సి ఉంది. ఏపీకి కూడా దాదాపు 1,500 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉండగా వీటిని కనుక తక్షణమే రిలీజ్ చేస్తే కనుక రెండు రాష్ట్రాల ప్రజలకు విపత్తు సాయం అందించిన ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిలుస్తుంది. మరోవైపు రాష్ట్రాలు కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పటికే ఇమ్మీడియట్గా సెలబ్రిటీలు కూడా చాలా వరకు స్పందించి వాళ్ళ డొనేషన్లు కూడా ఇవ్వడం, మెయిన్గా ఇతర రాజకీయ నాయకులు సంబంధించి పారిశ్రామికవేత్తలు సంబంధించవచ్చు, ఐటీ కారిడార్ వాళ్ళు సంబంధించవచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో చాలా వరకు డొనేషన్లు కూడా ఇచ్చారు. ఇదే ముఖ్యమైన సమయం. ప్రతి యువకుడు, ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం. ఇప్పటికైనా ఇంకా డొనేషన్లు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే డొనేషన్లు ఇచ్చి సామాన్య ప్రజలు మన తోటి రాష్ట్రాల వ్యక్తులే కాబట్టి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది విపత్కర పరిస్థితి, ఒక ప్రకృతి సృష్టించిన ప్రళయం. ఈ సమయంలో అందరూ చేయి కలిపితేనే మనము ఒక యూనిటీగా ఉన్న వాళ్ళం అవుతాం. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఏపీలో ప్రభుత్వం ఉందా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. సాయం అందించడంలో ఇంత చేతకానితనమా? వరద వచ్చి 8 రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. 5-6 లక్షల మందిని ఆదుకోలేని దీన స్థితిలో మీ ప్రభుత్వం ఉందా అని జగన్ ధ్వజమెత్తారు. విజయవాడలో వరదల నేతృత్వంలో ఇప్పటికీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సముద్రాన్ని తలపిస్తుంది విజయవాడ నగరం మొత్తం. ఇది కేవలం ఒక ప్రకృతి సృష్టించిన విలయమే కాదు. ఒక సామాన్య జనం, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు లంచాలకు లోబడి అక్కడ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వడంతో బుడమేరు అనే ఒక చెరువుని కాలువలాగా మార్చేశారు. నీరు జనావాసాల్లోకి రావడానికి మెయిన్ ముప్పుగా ఈ బుడమేరు కాలువ అయితే ఉంది. ఎప్పుడైతే బుడమేరుని సుందరీకరణం చేస్తూ దాన్ని కొల్లేరులోకి పూర్తిగా డైవర్ట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గత 20 సంవత్సరాల క్రితమే విజయవాడ నగరానికి భారీ ముప్పు పొంచి ఉంది అని చెప్పినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుడమేరును అత్యంత ప్రాముఖ్యంగా తీసుకొని ఆ బుడమేరుని ఇమ్మీడియట్గా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత వచ్చిన ఎన్నో పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయనే చెప్పుకోవాలి. ఇక్కడ బుడమేరును ఇప్పటికీ కూడా తక్షణమే అక్కడున్న హైదరాబాద్లో ఎలా అయితే హైడ్రా అంటూ చేపట్టి అక్రమ నిర్మాణాలు, చెరువులు, కుంటలు, కబ్జాలు, నాలా చేసిన వాళ్ళ పూర్తిగా ఇళ్లను ధ్వంసం చేస్తున్నారో అలా కూడా బుడమేరుకు సంబంధించి కరకట్టపై ఉన్న వాటిని అన్నిటిని కనుక కూల్చివేస్తే రాబోయే రోజుల్లో విజయవాడకు మళ్ళీ ఇలాంటి ప్రళయం రాకుండా ఉంటుంది. ఇది కేవలం ప్రకృతి కోపం చేస్తే కాదు, మనిషి తన సొంతంగా తనకు తాను చేసుకున్న తప్పుగా అయితే మనం ఇక్కడ వర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జగన్ కూడా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంత చేతగానితనమా? విజయవాడలో 8 రోజులు గడుస్తున్న బాధితులకు ఇప్పటికీ దారి తెన్ను లేకుండా పోయింది. ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అనిపిస్తుంది అంటూ మాట్లాడారు. ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి, అంటే ప్రతిపక్షము రాష్ట్ర ప్రజలు కట్టబెట్టలేదు కానీ ఒక
పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళి నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాల్సిన ఒక వ్యక్తి ప్రజల దగ్గరికి వెళ్ళి నేనున్నాను అని భరోసా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతసేపు ఒక ప్రకృతి సృష్టించిన విలయాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇమ్మీడియట్గా ఇలాంటి చర్యలు ఈ ప్రభుత్వం అని కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఇతర ప్రభుత్వాలు కాదు, ఇతర పార్టీలు కాదు, ఎవరైనా సరే ఇది ప్రకృతి విలయం కాబట్టి అందరూ తోడ్పాటు అందించాల్సిన అవసరంలో ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని సామాన్య జనాన్ని గూడు లేకుండా ఉన్న సామాన్య జనం నిరావాసులైపోయి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడుంది. ఇక 50 మందికి పైగా చనిపోవడం ఎప్పుడు జరగలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరోవైపు బుడమేరు మీ నిర్వాకం వల్లే విపత్తు అని చెప్పారు. బుడమేరుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కాదు, 20 సంవత్సరాల నుంచి ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో మంచి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవాల్సిన సత్తా కూడా ఇప్పటి ప్రభుత్వానికైతే ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ముందుగా బుడమేరుకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లు ఉంటే ఈ విపత్తును ఆదుకునే వాళ్ళు అని చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కానీ గ్రామ వాలంటీర్లు కానీ గత ప్రభుత్వంలో మెయిన్గా ముఖ్య భూమిక పోషించారు. కానీ వాళ్ళ కార్యకర్తలకే ఇలాంటి పదవులు ఇచ్చారంటూ అటు టీడీపీ నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. చాలామంది వైసీపీ ప్రభుత్వము ఎన్నికలకు ముందు రాజీనామాలు చేశారు. ఉన్న వాళ్ళను తీసుకుంటామంటూ కూటమి ప్రభుత్వం కూడా చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ కార్యాచరణ అయితే ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ వాళ్ళందరూ ఉంటే ఇమ్మీడియట్గా మేము వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు చేసేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళి నిత్యావసరాలు పంచేవాళ్ళు, దుప్పట్లు, వాటర్ బాటిల్లు, ఇతర ఆహార పదార్థాలు పంచడానికి కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుండేది అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు. ఇక మాయాంలో ఒక్క రోజులోనే డోర్ డెలివరీ అంటూ కూడా మాట్లాడారు. గతంలో డోర్ డెలివరీకి, సరుకుల డెలివరీకి గత ప్రభుత్వం కొన్ని వాహనాలను అయితే సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే ఆ వాహనాలతో డోర్ డెలివరీ అయితే చేసేవాళ్ళు. అలాంటి డోర్ డెలివరీ వాహనాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం పట్టించారంటూ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక 4 వారాల గడువు ఎమ్మెల్యేల అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్లను స్పీకర్ ముందుంచండి. ఇరుపక్షాల వాదనలకు సంబంధించి విచారణ షెడ్యూల్ రూపొందించండి. రిట్ అధికార పరిధి చాలా విస్తృతమైనది. సాంకేతిక కారణాలతో కొట్టివేస్తే న్యాయం జరగదు. అసెంబ్లీ కాల పరిమితి పూర్తయ్యే వరకు స్పీకర్ వేచి చూస్తుంటే కోర్టులు చేతులు దులుపుకుంటూ ఉండలేవు. ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. రిట్ పిటిషన్లో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విజయసేన్ రెడ్డి కీలక తీర్పిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ సింబల్పై గెలిచి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ప్రత్యేకంగా వలసలు ఏర్పడి అటు కాంగ్రెస్ పార్టీలో అయితే ఎమ్మెల్యేలు చేరారు. దాదాపు ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కారు పార్టీని అంటే దాదాపుగా హస్తాన్ని కారును వదిలి చేతును అయితే పట్టుకున్నారు. దీంట్లో భాగంగానే 3 ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కోర్టుకు వెళ్ళగా దీన్ని మణిపూర్కి సంబంధించి ఒక గత ఎమ్మెల్యే కేసును చూసుకుంటే మణిపూర్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు అదే ఉదాహరణగా చూపిస్తూ వీళ్ళందరినీ కూడా పార్టీ మారారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో వీళ్ళందరిపై సస్పెండ్ వేయాలి అంటూ చెప్పి కోర్టుకైతే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. దానిపై అయితే ఇమ్మీడియట్గా అంటే మనం గతం ఒక్కసారి పరిశీలిస్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి స్పీకర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే స్పీకర్ సుముఖత వ్యక్తం చేయాలి. దీంతో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటూ హైకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో స్పీకర్ కూడా వాళ్ళ ఫిర్యాదును ఫిర్యాదు తీసుకొని ఇన్ని వారాలు ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంతో హైకోర్టు అయితే ముఖ్యంగా అటు స్పీకర్ కార్యదర్శి హైకోర్టుకు సంబంధించి స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇమ్మీడియట్గా 4 వారాల గడువు ఇస్తున్నాము. ఈ 4 వారాల లోపు మీరు ఏ విషయం తేల్చేసేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అర్హత పిటిషన్లు ఏమున్నాయి, వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా లేదా అనే విషయం మీద అయితే 4 వారాల గడువు అయితే ఇచ్చింది. ఇక ఈ గడువుపై ఇమ్మీడియట్గా స్పీకర్ ఈ హైకోర్టు తీర్పు ఎప్పుడైతే వస్తుందో ఆ తీర్పును ఉద్దేశించి అటు పద్దుల కమిషన్ చైర్మన్గా ఇమ్మీడియట్గా ఆర్కెపూడి గాంధీని పెట్టడం, ఇతర ఎమ్మెల్యేలను మరి ఉంచుతారా లేదంటే పార్టీ నుంచి అనర్హత వేట్లు వేసి బయటికి పంపిస్తారా, రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయా, లేదంటే ఎమ్మెల్యేలను గత పార్టీ అంటే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.
ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా వాళ్లకు దక్కాల్సిన పిఏసీ చైర్మన్ పదవిని వాళ్లకు కాకుండా ఎంఐఎంకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీకి ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని మెయిన్గా చూపిస్తుంది. గతంలో మేము విజ్ఞప్తి చేసినా మాకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు విజ్ఞప్తి చేస్తే మీకు మేము ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అందుకే పిఏసీ చైర్మన్గా మేము అరికపూడి గాంధీని ప్రపోజల్గా పెట్టాము అంటూ కాంగ్రెస్ చెప్పడం. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు మెయిన్గా ఇదంతా రీజన్ పిఎస్సి చైర్మన్ నుంచి వచ్చింది. ఇప్పుడైనా మిగతా ఎమ్మెల్యేలపై అంటే ఒక ఎమ్మెల్యేకి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు కానీ మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్గా అయితే మారింది. ఇక మరో హెడ్లైన్ చూస్తే కనుక వైఫల్యం జంకుతోనే బోట్లపై బొంకు, వరద నియంత్రణ సహారీ చర్యల్లో సీఎం చంద్రబాబు దారుణ వైఫల్యం, ఆ నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయం, బోట్ల యజమాని టీడీపీ వర్గీయుడు, ఆ బోట్లకు అనుమతులిచ్చింది టీడీపీ ప్రభుత్వమే, టీడీపీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనవి అవే బోట్లు, అయినా సరే ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వైఎస్ఆర్సీపీ కుట్రే, వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేయండి, ఇది సర్కార్ ఆదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ రాజకీయం కుట్ర ఇది. మెయిన్గా చూసుకుంటే ఒకవైపు వరదలు వచ్చి ప్రజలు పరిస్థితి తీవ్ర ఘోరంగా ఉంటుంటే మరోవైపు అటు అధికార పార్టీ మరోవైపు వైసీపీ రెండు కూడా బోటు రాజకీయాన్ని తెరపైకి తెచ్చాయి. ఇక్కడ మనం బోటు రాజకీయం గురించి ముందు మాట్లాడేటప్పుడు అసలు వచ్చినవి 5 బోట్లు ప్రకాశం బ్యారేజీని తగిలే, మరి 5 బోట్లలో 3 ఇనుప బోట్లు 2 చెక్క బోట్లు అని మనమే చెప్తున్నాం కాబట్టి 3 ఇనుప బోట్లు ఉద్దండరాయునిపాలెం దగ్గర ఉండాల్సిన బోట్లు ఈడ గొల్లపల్లి వరకు అంటే పూర్తిగా ఎలా వచ్చాయి. అప్పట్లో ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నారో నందిగాం సురేష్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఉషాద్రి హయాంలోనే ఈ 3 బోట్లు ఆయన పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్నాయి అని చెప్పి మనకు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో అయితే తేల్చారు. మరి ఉద్దండరాయనపాలెం దగ్గర ఉండాల్సిన బోట్లు ఇటు ఇక్కడి వరకు ఎలా వచ్చాయి, ప్రకాశం బ్యారేజ్ వరకు ఎలా వచ్చాయి. మరోవైపు ఇనుప బోట్లకు ఇనుప సంఖ్యలతో అంటే పూర్తిగా ఇనుప చైన్లతో ఒక బోటును వేసి లంగర్ వేస్తారు ఎవరైనా, కానీ ఇక్కడ 3 బోట్లకు కలిపి ఇనుప చువ్వలు కట్టి లంగర్ వేయడం, మిగతా 2 చెక్క బోట్లను కూడా వీటికి కలపడం, తర్వాత ఎక్కడైతే లంగర్ వేయాలో వాటిని మాత్రం తాడుతో వేయడం, ఇదంతా చూస్తుంటే గనక ప్రభుత్వాలు ఏవి చేశాయి అనేది మనము పూర్తిగా ఆధారాలు వచ్చిన తర్వాతే మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ వైసీపీ చేసిందా టీడీపీ చేసిందా, ఒకవైపు ఆ బోట్లకేమో వైసీపీ జెండాలు ఉన్నాయి అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుండగా మరోవైపు టీడీపీ విజయోత్సవాలు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ ప్రజలు పట్టం కట్టారో అప్పుడు టీడీపీ విజయోత్సవ ర్యాలీల్లో ఆ బోట్లనే వాడారు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఇక్కడ పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత దీని మీద ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇప్పటికీ బోట్ల విషయంలో చూస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంకా బోట్లను తీసేసే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. భారీ క్రేన్లను తీసుకొచ్చి బోట్లు తీయాలని ట్రై చేసినప్పటికీ కూడా బోట్లు రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా బోట్ల విషయంలో అటు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోతే ఇంకా ముంపు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు అల్పపీడన ద్రోణి మళ్ళీ వస్తుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాబట్టి ఇప్పటికైనా ఇమ్మీడియట్గా రక్షణ సహాయ చర్యలు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే చెరువుల్ని వదలకుంటే చెరసాలకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక చేశారు. చెరువులు కుంటలు నాలాల ఆక్రమణల వల్లే ఈ వరదలు సంభవించారన్నారు. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదిలివేయాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఎంత గొప్పవారైనా అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదు అన్నారు. స్టే తెచ్చుకుంటే కోర్టుల్లో కొట్లాడతాం, అవసరమైతే జైలుకు పంపిస్తాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రసక్తే లేదు. ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్న సీఎం ప్రజల్లో విశ్వాసాన్ని పోలీసులపై గౌరవాన్ని పెంచేలా పనిచేయాలని సూచించారు. ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ ఎక్కడైతే చెరువులు నాలాలు కుంటలు కబ్జా చేశారో వాటన్నిటిని అక్రమ నిర్మాణాలుగా తేల్చేశాము. వాటన్నింటినీ మేము ఇమ్మీడియట్గా కూల్చివేస్తామంటూ రేవంత్ సర్కారు హైడ్రా అనేదాన్ని ఒకదాన్ని తెరపైకి తీసుకొచ్చి దీంట్లో మెయిన్గా చూస్తే హైదరాబాద్ అనేది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారులని ఇమ్మీడియట్గా హైడ్రాకు ఎలా తరలించారు, ఎలాంటి జీవో ఇష్యూ చేయకుండా జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రాలో ఎలా పాల్గొంటున్నారు అనేది ముఖ్యమైన ప్రశ్నగా చెప్పుకోవాలి. మరోవైపు హైడ్రా ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి హీరోగా మారారు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కుంటలు నాలాలు కబ్జాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతూ రాత్రికి రాత్రే బుల్డోజర్లతో జేసీబీలతో ఇమ్మీడియట్గా అటాక్ చేస్తూ ప్రజల్ని అటు మెయిన్గా చూసుకుంటే ఇక్కడ 2 విషయాలు, బడా నేతలు ఉన్నారు, బడా నేతల ఇల్లు కన్వెన్షన్ సెంటర్లు అన్ని కూలగొడుతున్నారు. ఓకే,
వాళ్ళకు కోట్ల ఆస్తులు డబ్బులు ఉన్నాయి కాబట్టి మరో చోట వెళ్ళి వాళ్ళు కట్టుకుంటారు. కానీ పేద మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రశ్నించుకోవాల్సింది అక్రమ నిర్మాణాలు. ముందుగా గత ప్రభుత్వమా అంతకుముందు ప్రభుత్వమా ఏ ప్రభుత్వం చేసింది అనేది పక్కన పెడితే, మీరు కరెంటు గనక అక్కడ ఫెసిలిటీ ఇవ్వకపోయి ఉంటే అక్రమ నిర్మాణం అనేది వెలిసేది కాదు కదా. అక్కడ మీరు బిల్డర్లకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే, మీరు కొన్ని సంస్థల దగ్గర కొన్ని ఉన్నతాధికారుల దగ్గర ఎన్ఓసి తెచ్చుకుంటేనే అక్కడ బిల్డింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ వాళ్ళందరి దగ్గర ఎన్ఓసి తెచ్చుకున్నారు కదా, మరి అప్పుడు మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు అంటూ సామాన్య వ్యక్తి కూడా ప్రశ్నిస్తున్నాడు. రాత్రికి రాత్రి ఒక నాగార్జున కన్వెన్షన్ సెంటర్ని కూల్చేయడంతో రేవంత్ రెడ్డి హీరోగా మారడం, మరోవైపు చిన్న అంటే మధ్య పేద తరగతి కుటుంబాలకు సంబంధించిన ఇండ్లను కూల్చేయడంతో ఆయన విలన్గా మారడం, రెండు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే హైడ్రాని మనం మెచ్చుకోవాల్సిందే ఒకవైపు, ఎందుకంటే అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో విపత్తులు సంభవించాయి. జిహెచ్ఎంసీ హైదరాబాద్లో ఒకప్పుడు చూసుకుంటే కనుక వర్షం పడితే నాలాలు కుంటలు చెరువుల్ని తలపించేవి, కానీ ఇంతకుముందు పడిన వర్షాలకు నీళ్లు దాదాపు 24 అవర్స్లోనే ఇంకిపోయాయి. అంటే ఇది హైడ్రా చేసిన పని అని మనం చెప్పుకోవడం కాదు, ఇంత కొన్ని వరకు సిచ్యువేషన్స్ కంట్రోల్లో వచ్చాయి. కానీ మెయిన్గా కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఇండ్లను మాత్రం పగలగొట్టలేదు. దీని మీద మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ ఇంతవరకు ఎందుకు నిశ్శబ్దంగా ఉంది అనేది కూడా సామాన్య యువకుడితో పాటు అటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బీద మధ్యతరగతి వాళ్ళని పూర్తిగా వదిలేయాలి, ఇంతకుముందు పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి, లేదంటే వాళ్ళందరినీ కూడా అక్కడ ఖాళీ చేయించి వాళ్ళకు వేరే ఇండ్లు కల్పించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి ఆ తర్వాత మీరు ఇమ్మీడియట్గా బుల్డోజర్లను జేసీబీలను ప్రయోగించి కూల్చివేతలు ప్రారంభించండి. కానీ బీద మధ్యతరగతి వాళ్ళ పొట్ట మాత్రం కొట్టకండి అంటూ వాళ్ళతో పాటు అభినవ్ భారత్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక 10 గ్రామాలు 2114 దరఖాస్తులు, మొత్తం 4465 సర్వే నెంబర్లు, సబ్ డివిజన్లలో భూ సమస్యలు, యాచార మండలంలో ధరణి చిక్కులపై లీప్స్ పైలట్ అధ్యయనం. ఒక్క కుర్ముద్దిలోనే 1183 సర్వే నెంబర్లలో సమస్యలు. టోటల్గా చూస్తే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ధరణి ఎల్ఆర్ఎస్ మెయిన్గా అయితే తీసుకొచ్చారు. వీటిని తీసుకొచ్చి దాదాపు అంటే ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ధరణిలో పొందుపరుచుకోవాలి అంటూ. అప్పుడు 1000 రూపాయలుగా ఫీజును వసూలు చేసి మరి వీటన్నింటినీ ధరణిలో పొందుపరచాలి, సిస్టమేటిక్ చేయాలి అని భావించారు. కానీ ప్రభుత్వం మారింది, ధరణి వెబ్సైట్ని మార్చారు. టోటల్గా గతంలో జరిగిన అప్లికేషన్లు పూర్తిగా పెండింగ్లో పడిపోయాయి. ఇప్పటికైనా ఆ అప్లికేషన్లని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ. ప్యారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన విజేతలతో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పారా ఒలింపియన్ల అంకిత భావాన్ని కొనియాడారు. ప్రతి ఒక్కరితో విడివిడిగా కలుసుకొని ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా శారీరక ఎదుగుదల లోపమున్న జావెలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్తో మోదీ ఆహ్లాదంగా గడిపారు. టోటల్గా చూస్తే కనుక ప్రపంచ కప్ గెలిచినప్పుడు నరేంద్ర మోడీ అటు ఆటగాళ్లను పిలిచి ఎలా అయితే విందు ఇచ్చారో, తర్వాత ఒలింపిక్స్లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో పతకాలు తెచ్చిన వారికి ఎలాగైతే ప్రోత్సహించారో, అలాగే పారా ఒలింపిక్స్లో కూడా విజేతలతో నరేంద్ర మోడీ పాల్పంచుకోవడం. మానసికంగా వైకల్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు భారతదేశానికి చారిత్రాత్మక విజయాలు నమోదు చేస్తూ ఎన్నో పతకాలు తీసుకొచ్చి భారతదేశాన్ని స్థానాన్ని అంటే అగ్రస్థానం కాకపోయినా ఒక స్థానంలో నిలబెడుతూ వాళ్ళంతా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ సాదరంగా స్వాగతం పలికి వాళ్ళందరితో కాసేపు ముచ్చటించడం కూడా ఇక్కడ మనము నిజంగా హ్యాట్స్ ఆఫ్గా చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే నిర్లక్ష్యమే ముంచేసింది. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ఈ విధంగా ధ్వజమెత్తారు. వరద ప్రాంతాల్లో విజయవాడలో ఎలా అయితే వరదలు సంభవించాయో, విజయవాడలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటించారో, అలాగే నిన్న కూడా ఏలూరులో పర్యటన అయితే చేశారు. అటు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో ఆయన వెళ్ళడము. మరోవైపు ఇక్కడ మనం 2 చర్యలు చెప్పుకోవాలి. ఒకవైపు పరామర్శకు వెళ్తుంటే సీఎం జగన్కి సంబంధించి కార్యకర్తలు బాణసంచాలు పేల్చి సంబరాలు చేయడము ఒక విడ్డూరంగా ఉంది. బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన మోకాళ్ళ లోతు నీళ్లలో కూడా దిగకుండా ఎక్కడైతే వరద ప్రాంతాలు లేవో ఆ ప్రాంతాల్లో మాత్రమే పర్యటించారు. మా దగ్గర వరద ఉంది, నీళ్లలో మేము జనజీవనం స్తంభించిపోయింది, పూర్తిగా మమ్మల్ని ఆదుకోండి అంటూ ఆయనని వేడుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా
ఒక మాజీ సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కిల్లర్ డాగ్స్, రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కుక్క కాట్లు, బలవుతున్న చిన్నారులు. వీధి కుక్కల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం. 2018 నుంచి 2023 వరకు 6 ఏళ్లలో రాష్ట్రంలో 13.21 లక్షల కుక్క కాట్లు. రాష్ట్రంలో 20 లక్షల వరకు కుక్కలు, అందులో 10 లక్షల దాకా హైదరాబాద్లోనే. అభద్రత, ఆహారం దొరక్కపోవటం, వాతావరణ మార్పులే కారణమంటున్న నిపుణులు. హైదరాబాద్లో కుక్క కాటు, హైదరాబాద్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుక్క కాట్లతో పిల్లల మరణాలు చాలా వరకు పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. దీనిపై కేవలం హైదరాబాద్ నగరంలోనే చూసుకుంటే కనుక జిహెచ్ఎంసీ పరిధిలో కుక్కల్ని తీసుకువెళ్లాల్సిన జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడము, కుక్కలకు టీకాలు వేసాం మిమ్మల్ని కరవు అని చెప్పడము, కానీ చిన్నపిల్లలకు అవన్నీ తెలియదు. కుక్కలకు టీకాలు వేశారా, టీకాలు వేయలేదని. అవి వెనకబడితే ఇమ్మీడియట్గా పరిగెత్తడం లేదంటే భయపడ్డమో చేస్తారు. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు ఆయా ఏరియాల నుంచి కుక్కల్ని తీసుకెళ్తే అటు ప్రజలకు కూడా బాగుంటుంది. మరోవైపు చాలా వరకు చూస్తుంటే కనుక ప్రజలే సొంతంగా ప్లేట్లలో పెట్టి భోజనాలు పెడుతున్నారు. ఇలా వాళ్ళకి అలవాటు చేయడంతో కొంత చోట్ల ఆహారం దొరకక కుక్కలు కూడా దాడి చేస్తున్న నేపథ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే కనుక కేవలం 30 మాత్రమే వాహనాలు, కుక్కల్ని పట్టుకునే వాహనాలు 30 మాత్రమే ఉండడము, అవి కూడా సరైనగా కండిషన్లో లేకపోవడము కంప్లైంట్గా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి వీటి మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల మరణాలు అనేది చాలా దురదృష్టకరమైన విషయం. వీటిని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అధికారులు కూడా ఈ డాగ్ హౌసెస్ అనేవి ఏవైతే ఉంటాయో అందులో ఈ డాగ్స్ అన్నిటిని తీసుకెళ్లి పెడితే వాటికి కొంత ఆహారం దొరుకుతుంది అండ్ పునరావాసం కూడా వాటికి దొరుకుతుంది. అండ్ అలాగే వాటిని రోడ్డు మీద వదిలేయటంతో అవి మనిషి ఆహారానికి అలవాటు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేజ్రీవాల్ విడుదల. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు విచారణ పేరిట నిందితులను సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయటమేనని వ్యాఖ్య. కేసుపై మాట్లాడొద్దు అంటూ కేజ్రీవాల్కు షరతు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లొద్దని నిర్దేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడుగా అటు కేజ్రీవాల్, సిసోడియా, మరోవైపు కవిత, తెలంగాణ ఆడబిడ్డ కవితను కూడా అరెస్టు చేసిన ఈడీ, సిబిఐ అధికారుల్లో వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ బయటకైతే వచ్చేశారు. ఈడీలో కేసులో బెయిల్పై ఉన్న కేజ్రీవాల్ని మరోవైపు సిబిఐ కేసులో అరెస్ట్ చేయడం, ఆయనను జైల్లో పెట్టడం, ఆ తర్వాత చాలా వరకు ఆయన బెయిల్ని అప్లై చేసుకోవడం, బెయిల్ని సిబిఐ న్యాయవాదులు సాక్షుల్ని ఉద్దేశించి సాక్ష్యాలు తారుమారు చేస్తారనే నెపంతో బెయిల్ రాకుండా చేయడం, ఇదంతా మనం గతంలో చూసాం. అయితే రీసెంట్గా కేజ్రీవాల్ బెయిల్ మీద అయితే బయటకు వచ్చారు. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 2022 ఆగస్టులో ఎప్పుడైతే ఈడీ కేసు నమోదు చేసిందో అప్పటి నుంచి తాత్సారం చేస్తూ 2024 మార్చ్ అంటే దాదాపు 18 నెలల తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అంటే 18 నెలల వరకు ఎందుకు తాత్సారం చేయాల్సి వచ్చింది? ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు లా అండ్ ఆర్డర్ అంటే ఈడీ కేసులో బెయిల్ రాగానే ఇమ్మీడియట్గా సిబిఐ దూకుడుగా వివరించడం, ఇవన్నీ కూడా కోర్టు అయితే తప్పుపట్టింది. మరోవైపు కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తూ కూడా ట్రయల్ రన్ కోర్టుకు హాజరు కావాలని చెప్పి 10 లక్షల పూచీకత్తుతో 2 వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని, మరోవైపు అటు సీఎం క్యాంప్ ఆఫీస్కి కానీ సెక్రటరియట్కి కానీ వెళ్ళకూడదు, ఒకవేళ అత్యవసరమైన ఫైళ్లు సంతకాలు చేయాల్సి వస్తే గనక గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాతే సంతకాలు చేయాలంటూ కొన్ని కండిషన్డ్ బెయిల్ అయితే కేజ్రీవాల్కి ఇవ్వడం అయితే మనం చూసాం. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక నష్టం 10,320 కోట్లు. వర్షాలు, వరదలపై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. దెబ్బతిన్న వేలాది ఇళ్లు, లక్షలాది ఎకరాల్లో పంట మునక. చెరువులు పొంగటం, రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోవడంతో అంచనాలకు మించి నష్టం. తెలంగాణ రాష్ట్రంలో వరదలకు సంబంధించి వరద విపత్తుల నుంచి కేంద్రం నుంచి దాదాపు 1,380 కోట్ల రూపాయలు అయితే రావాల్సి ఉంది. కానీ వాటికి షరతులు విధించారు. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక ఒక రోడ్డు కిలోమీటర్ వరకు దెబ్బతింటే ఆ రోడ్డుకు బాగు చేయడానికి కేవలం ₹1,00,000 వాడుకోవాలి అంటూ ఇలా కొన్ని షరతులు విధించడంతో ఈ షరతులను పూర్తిగా తొలగించాలి, మాకు పూర్తిగా 1,380 కోట్లు వాడుకునేలాగా ఇవ్వాలి అని మరోవైపు
అంచనా వ్యయం కింద 10,320 కోట్లు అయితే ఇప్పటికి తేలింది. ఇంకా రావాల్సిన లెక్కలు ఉన్నాయి కాబట్టి అన్ని లెక్కల్లో మేము వేసుకుంటామని. మరోవైపు మున్నేరుకు సంబంధించి ఏదైతే వాగు పొంగి పొర్లుతుందో ఆ వాగు సంబంధించి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. కేంద్రం నుంచి వాటికి సహాయ సహకారాలు కూడా కావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అడగడం, ఆ బృందానికి లేఖలు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. ఇక టోటల్గా ఇవి ఈ వారం మెయిన్ హెడ్లైన్స్. మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.